తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు హరి రఘుప్రియ గారు. వారితో మాట్లాడదాం. నవరాత్రుల్లో ఈ సంవత్సరం మనకు ఒక రోజు ఎక్కువ వచ్చింది. ఆ రోజున మనకి కాత్యాయని అలంకారం అని తెలియజేస్తున్నారు. మరి ఈ కాత్యాయని అలంకారమే తీసుకోవడానికి గల విశేషం ఏంటి? కాత్యాయని అమ్మవారి యొక్క విశిష్టత గురించి, పూజా విధానాల గురించి, అసలు ఎవరు ఈ అమ్మవారిని పూజించుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే మానస. అమ్మా, ఇప్పుడు నవరాత్రుల్లో ఒక రోజు ఎక్స్ట్రా వచ్చేసింది, కాత్యాయని దేవి అలంకారం అంటున్నారు. మరీ ముఖ్యంగా వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు అమ్మవారిని పూజించుకోవాలి అంటున్నారు. అంటే వివాహం అయిన వాళ్ళ, కాని వాళ్ళ, లేదంటే అసలు ఎవరు అమ్మవారిని పూజించుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, ముఖ్యంగా కాత్యాయని అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా తల్లి. మనకి ఈ దసరా ఈ సంవత్సరం 2025లో మనకి ఒక తిథి మనకి ఎక్కువ వచ్చింది, వృద్ధి అయింది అంటారు. ఇది మనకి 2016లో ఇలాగే ఒకసారి వచ్చింది. అంటే ప్రతి ఒక్క 10 సంవత్సరాలకి మనకి తిథులు వృద్ధి అవుతాయి పంచాంగ గణన ప్రకారము. అయితే ఆ సమయంలో మనకి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది, అది చవితి తిథి అనమాట. ఈ నెలలో సెప్టెంబర్ 25, 26 చవితి తిథి ఎక్కువ రావడం వల్ల ఆ చవితి తిథిలో మనకి కాత్యాయని అమ్మవారిని పూజ చేస్తామన్నమాట. అయితే ఈ కాత్యాయని అమ్మవారు దేనికి ప్రశిష్టత, ఆ తల్లిని ఎవరు పూజించవచ్చు అంటే కనుక మనకి ఈ దేవి నవరాత్రులలో 9 రకాల అవతారాలలో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత. ఎవరెవరికి ఏదేది కావాలో, అంటే ఏ కోరికలు ఉన్నాయో, ఏ మనోవాంఛితాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఆ అమ్మవారిని మనము ప్రత్యేకంగా పూజ చేస్తాము. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే, ఈ 9 రోజులు అమ్మవారి పూజకే కాకుండా 2 విశేషమైనవి ఉన్నాయి. అంటే అది ఏంటంటే, నిత్యంగా అమ్మవారిని పూజ చేసుకోవడంతో పాటు జాతక పరంగా మనకి నవగ్రహాలు కదా, ఈ నవగ్రహాలతో కూడా అంటే అమ్మవారి పూజ చేస్తూ నవగ్రహాలని కూడా అనుసంధానం చేసి కనుక చేసినట్టయితే ఏ గ్రహానికి ఏ అమ్మవారిని పూజించుకోవాలి, ఆ గ్రహ దోషాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఇది జ్యోతిషపరంగా నేను తెలుసుకున్నది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ నవరాత్రులు అనేది ఎందుకు పెట్టారంటే, మన శరీరంలో నవనాడులు ఉంటాయి కదా, ఒక్కొక్క నాడికి ఒక్కొక్క ప్రత్యధి దేవత ఉంటుందన్నమాట. మనకి ఏ నవరాత్రులు చూసినా, చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు చూసారుగా, మనకి 3 సార్లు నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలోను, ఈ ఆశ్వీజ మాసంలోను, తర్వాత మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తాయన్నమాట. అంటే ఈ నవ అనేది నవనాడుల కోసము, నవనాడులకి సంబంధించినటువంటి ఒక్కొక్క అధిదేవత ఒక్కొక్క రూపము. ఇది ఆధ్యాత్మిక పరంగా. అయితే ఇక్కడ మనం నవరాత్రుల్ని అమ్మవారి పూజ చేయడంలో ఆశ్వీజ మాసము అసలు ఎలా వచ్చింది అంటే, అశ్విని నక్షత్రానికి, అంటే మనకు ఒక్కొక్క నెలకు మాసానికి ఏంటంటే చంద్రుడు ఆ మాసంలో ప్రవేశించినప్పుడు ఆ నక్షత్రానికి సరిపడట్టుగా ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఈ అంటే ఈ ప్రతి మాసము మనకి విశిష్టత కలిగినదే. ప్రతి మాసంలోనూ ఒక్కొక్క దేవుణ్ణి మనం పూజ చేస్తూ ఉంటాం. భాద్రపద మాసంలో మనకి వినాయకుడిని చేశాము. అలాగే ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారికి ఎక్కువ విశిష్టత అనమాట. ఈ అమ్మవారిలో ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకమైన సేవలు, పూజలు చేస్తాము. అంటే 9 అవతారాలలో మొదటి అవతారాలు లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఆఖరిగా మనము దుర్గా అమ్మవారిని శక్తి దేవతగా మనం పూజ చేస్తుంటాం. అయితే శక్తి అనేది దేనికి అంటే, ప్రతి మనిషికి అవసరమైనది ప్రప్రథమంగా శక్తి అవసరము, తర్వాత ఆహారము, ఆహారం తరువాత ధనము, ఐశ్వర్యము, సుఖము. అసలు ఆ శక్తే లేనప్పుడు ఇవన్నీ అనుభవించడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఉండదు కదా. సో ఈ అవతారాల వెనక ఇంత విశిష్టత ఉంది. అయితే ఒక్కొక్క అవతారము మనకి ఒక్కొక్క అంశాన్ని తెలియపరిస్తే, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ కాత్యాయని అమ్మవారిని ఈ వృద్ధి అయిన సమయంలో చవితి రోజు పూజ చేసినట్టయితే కనుక వివాహంలో లేట్ అయిన వాళ్ళు, వివాహము కాకుండా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తున్న వాళ్ళు, జాతకంలోనే వివాహపరంగా ఏమైనా దోషాలు కానీ లేదా అంటే అంతరాయాలు కానీ ఉంటే కనుక అవి పోగొట్టుకోవడం కోసం అవివాహిత స్త్రీలు కన్యల దగ్గర నుంచి పూజ చేస్తారు, ప్రత్యేకంగా కాత్యాయని అమ్మవారికి. అయితే వివాహమైన స్త్రీలు ఎలా చేస్తారు అంటే కనుక, వివాహమైన స్త్రీలలో దాంపత్యంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదా ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా దూరంగా ఉంటున్న భార్యాభర్త
భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కలిసి పూజ చేసుకుంటే అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీక మనకి కాత్యాయని అమ్మవారు. అయితే ఈ అమ్మవారిని ఎలా పూజ చేయాలి అంటే కనుక విధి విధానాలన్నీ మామూలుగా 9 రోజుల్లో ఎలాగైతే చేస్తామో ఆ విధంగానే చేసుకుంటూ ప్రత్యేకంగా మన యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, దాంపత్యంలో విచ్ఛిన్నమైన వాళ్ళు, విడాకులైన వాళ్ళు, లేదా ఏదైనా ఇబ్బందులు జాతకపరంగా ఉన్నవాళ్ళు ఈ కాత్యాయని అమ్మవారిని ఆ రోజు విశిష్టంగా పూజ చేస్తూ విధి విధానాలతో ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలు, ఆ తల్లికి ఇష్టమైనటువంటి పూజా విధానం చేసుకుంటూ ఆ రోజు మాత్రము దంపతులు కానీ బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత మాంసాహారం, మనకి అన్ని పూజా విధానాల్లో మాంసాహారము, మద్యము, మసాలాలు, ఉల్లిపాయలు ఇట్లాంటివి అంటే సాత్వికాహారం కాకుండా తామసమైన ఆహారాన్ని నిషేధం చేస్తాము. అందులో మరీ ముఖ్యంగా ఉల్లిపాయ, గుమ్మడికాయ, తర్వాత పులుపుకు సంబంధించిన ఆహార పదార్థాలు నిషిద్ధము. తర్వాత మరి పెళ్లి కాని స్త్రీలు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళు కూడా సంకల్పం చెప్పుకుని వాళ్ళు కూడా అంటే వాళ్ళకి బ్రహ్మచర్యం అనేది ఉండదు కాబట్టి చాప మీద పడుకోవాలి, ఆచ్ఛాదన పెట్టుకుని పడుకోవాలి. తర్వాత వీళ్ళు మరుసటి రోజు మాత్రమే అంటే ఉపవాస దీక్ష చేసుకుంటూ మరుసటి రోజు మళ్ళా పునఃపూజ చేసుకుని అంటే కాత్యాయని అమ్మవారికి పూజ చేసుకుని ఆ తల్లికి ఉద్వాసన చెప్పి మరుసటి అవతారానికి సంబంధించిన పూజ చేసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమిటొస్తుందంటే కనుక వివాహం కాని వారికి తొందరగా వివాహం అవడము, వాళ్ళు ఎలాంటి వరుడిని కోరుకుంటున్నారు, మంచి వరుడు, వాళ్ళకి ఏవో కోరికలు ఉంటాయిగా చిన్నపిల్లలకి, అలాంటి వరుడు రావడంతో పాటు వివాహం అయిన వాళ్ళకి సౌభాగ్యం నిలవడము, దాంపత్యం అన్యోన్యంగా ఉండడము, సత్సంతానం కలిగే అవకాశము ఈ కాత్యాయని అమ్మవారిని పూజ చేయడం వల్ల కలుగుతుంది అనమాట. అమ్మ, ఇప్పుడు కొంతమందికి వివాహంలో ఇబ్బందులు ఏం లేవు, చక్కగా వివాహం జరిగిపోయింది, వివాహం తర్వాత కూడా అంత బాగానే ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు అంటారా? చక్కగా తప్పకుండా చేసుకోవచ్చు. దీంతో పాటు కొంతమందికి భర్తలకి ఒంట్లో బాగోకపోవడం కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ ఇలాగ ఏదైనా మంచం మీద ఉన్న స్త్రీలు అంటే యాక్చువల్గా ఇది దంపతులు ఇద్దరు కలిసి చేసుకుంటారు. కానీ మరి అవకాశం లేని స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఆ భర్త తరపు నుంచి ఈ భార్య కనుక చేసుకున్నట్టయితే కనుక భర్త యొక్క ఆరోగ్యం శీఘ్రంగా స్వస్థత చేకూరే అవకాశం కనబడుతుంది అనమాట. మరి ప్రత్యేకించి కాత్యాయని అమ్మకి ఎలాంటి రంగు చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ ఎలాంటి వస్త్రాలు సమర్పించాలి, ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారికి? తప్పకుండా ఈరోజు మనము దానంగా చీరను, ఏదైనా చీరను అంటే అమ్మవారికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగుని చీరగా దానంగా ఇచ్చుకొని దాంతోపాటు దక్షిణ తాంబూలము ఈ రెండు కూడా ఆ తల్లికి దానంగా ఇచ్చుకోవాలి. కాత్యాయని అమ్మవారికి ఈరోజు చెప్పవలసిన మంత్రం ఏంటంటే కనుక ఓం కాత్యాయని దేవియే నమః అనే మంత్రంతో పాటు కాత్యాయని గాయత్రి కూడా ఉంటుంది. ఆ కాత్యాయని గాయత్రి మంత్రాన్ని కూడా మనము 108 సార్లు పఠించుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇంకొకటి ఏం చేయాలి అంటే కనుక ఆ తల్లికి ఇష్టమైన పదార్థము తీపి గారెలు, పూర్ణాలు ఇవి సమర్పించుకుని ఇష్టమైన పువ్వులతో, తెల్లని పువ్వులు, తుమ్మి పువ్వులతో ఆ తల్లిని పూజ చేసుకుని యథావిధిగా మన సంకల్పాన్ని చెప్పుకొని పూజ చేసుకోవాలి. సార్ చాలా విశేషంగా చెప్పారమ్మా. ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారనమాట. అయితే వివాహం కాకపోవడం, లేదంటే వివాహం అయితే చక్కని వాళ్ళు రాకపోవడం, వచ్చినా కూడా ఏదో ఒక సమస్యలతో మనశ్శాంతి అనేది లేకుండా ఉన్నాడు చాలా మంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఎన్నో విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే. చాలా సంతోషం. చూస్తున్నారు కదండి, వివాహం కావాలి అనుకున్నా, లేదంటే వివాహంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్యోన్యంగా ఉండాలి అనుకున్నా కూడా తప్పకుండా కాత్యాయని దేవి అలంకారం మనకి ఈరోజు వచ్చింది కాబట్టి కాత్యాయని దేవిని చక్కగా పూజించుకోవడం, అమ్మకి సంబంధించినటువంటి స్తోత్రాలని కూడా చక్కగా పఠించుకున్నట్లయితే సమస్యలన్నీ తొలగిపోయి హాయిగా దాంపత్యం సాగిపోతుంది అని మనకి రఘుప్రియ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.